ఎందుకు మల్లారెడ్డి బీజేపీతో దోస్తాన్ చేస్తున్నాడు? ఇప్పుడు మల్లారెడ్డికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. మరి బీఆర్ఎస్లో కంటిన్యూ అవ్వచ్చు కదా. సరే బీఆర్ఎస్లో కంటిన్యూ కాడు అనుకుందాం, అది ప్రతిపక్ష పార్టీ అనుకుందాం. ఇంకా 2.5 సంవత్సరాల గవర్నమెంట్ కాంగ్రెస్దే ఉంది అనుకుందాం. మరి మల్లారెడ్డి కాంగ్రెస్లో పోవచ్చు కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి తీసుకోకపోయినా రేవంత్ రెడ్డికి ఎట్లనో అట్లా మేనేజ్ చేసుకుని, కాంగ్రెస్ని మేనేజ్ చేసుకొని, అధిష్టానాన్ని మేనేజ్ చేసుకొని మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఈజీగా చేరవచ్చు, అవకాశం ఉన్నది. మరి ఎందుకు చేరుతలేడు? కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమితం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో లేదు కదా. ఇప్పుడు మల్లారెడ్డి వర్షన్ ఏంది? మల్లారెడ్డి 18 మెడికల్ కాలేజ్ కట్టడానికి రెడీ అవుతున్నాడు. అన్ని రాష్ట్రాలలో, దాదాపు అన్ని రాష్ట్రాలలో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లు కడుతున్నాడు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ తీసుకుపోతున్నాడు. మరి అన్ని రాష్ట్రాలలో మెడికల్ కాలేజ్ పర్మిషన్లు కావాలంటే అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్లు కావాలా, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలా? ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు కాంగ్రెస్లో పోయింది అనుకో, తెలంగాణకే పరిమితం. కాంగ్రెస్ బీజేపీకి పడదు, బీజేపీ కాంగ్రెస్కు పడదు. కాబట్టి నేను కాంగ్రెస్ పోవడం వల్ల బీజేపీ వాళ్ళు కొంత కోపం మీద ఉంటారు కదా. మల్లారెడ్డి కాంగ్రెస్ పోయి బీజేపీతో పని చేయించుకుంటున్నాడు, ఎందుకు చేయాలని చెప్పి అనుకుంటారు కదా. అదే మల్లారెడ్డి బీజేపీలోకి పోయింది అనుకో, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. సో మల్లారెడ్డి చెప్పుకుంటాడు, ఎస్ నేను బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేను, బీజేపీ మాది కేంద్ర పార్టీ, మాది పెద్ద పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది మేమే అని చెప్పి వేరే రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ పెట్టినా కూడా బీజేపీ వాళ్ళు ఈజీగా మల్లారెడ్డికి పర్మిషన్ ఇస్తారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ పెట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది. తర్వాత రేపటి రోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా మల్లారెడ్డితోనే పని ఉంటుంది అందరికీ. ఇక మల్లారెడ్డి మోదీకి క్లోజ్ అయ్యింది అనుకో, మల్లారెడ్డి అమిత్ షాకు, భారతీయ జనతా పార్టీ లీడర్లకు బాగా క్లోజ్ అయ్యింది అనుకో, ఏమైనా పని కావాలంటే మల్లారెడ్డి కాడికే వస్తారు. ఎందుకంటే 18 మెడికల్ కాలేజీలు పెడుతున్నప్పుడు ఇక మల్లారెడ్డికి అబ్బా మెడికల్ కాలేజీలు అన్ని రాష్ట్రాలలో పెడుతుంటే బీజేపీ ఎంత క్లోజ్ ఉంటే, ఎంత సపోర్ట్ చేస్తే పెట్టాలని అనుకుంటారు కదా. సో కాలేజీల కోసం కేసుల బారి నుండి బయటపడడానికి మల్లారెడ్డి పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది, మల్లారెడ్డి ఇంటిపైన సోదాలు జరిగినాయి, కాలేజ్ పైన సోదాలు జరిగినాయి, ఆఫీసుల పైన సోదాలు జరిగినాయి. సో ఏ కేసుల నుండి బయటపడడానికి, సేఫ్ జోన్లో ఉండడానికి, ఏం ఇబ్బంది లేకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలలో భాగంగా మల్లారెడ్డి బీజేపీలోకి పోవడానికి సిద్ధమవుతున్నట్టుగా వినబడుతున్న చర్చ. దీంట్లో ఇంకొక వర్షన్ ఏంటంటే ఈటల రాజేందర్కు మల్లారెడ్డితో చెక్ పెట్టబోతున్నారట. ఏందండి నాకు అర్థం కాదు. మల్లారెడ్డి ఎవరు, ఈటల రాజేందర్ ఏంది, వీళ్ళ కథ ఏంది నాకేం అర్థమవుతలేదు. మల్లారెడ్డి పొద్దుగాల లేతే కామెడీ నవ్విచ్చి ఉండే మనిషి, పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయ కష్టం చేసినా అని చెప్పి డైలాగులు కొట్టి కామెడీ చేసేటటువంటి వ్యక్తి మల్లారెడ్డి.